హెచ్చరిస్తా ఉన్నాం. అయితే అప్పుడు వాళ్ళు అన్న మాటలు ఏందో ఒకసారి చూడు దయచేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాం, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్. చెప్తున్నాం, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్. నో టిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. ఇటువంటి అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టిఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి చెప్తున్నాం. బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, టిఆర్ఎస్ ని బైకాట్ చేయండి, ఎల్ఆర్ఎస్ ని బైకాట్ చేయండి. మేము ఎల్ఆర్ఎస్ మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేస్తాము అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఈ సభ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చెయ్యకపోతే నువ్వు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చి మాతో కలిసి పోరాడతావా ప్రజల పక్షాన అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఫ్రీగా చేయండి ఎల్ఆర్ఎస్ ని, లేకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది సభ ద్వారా డిమాండ్. ఈ డిమాండ్ మీ అందరు హర్షధ్వానాలు మీ చేతులెత్తి చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ సీతక్క. ప్రజలలో అసంతృప్తి ఉన్నది, దాన్ని తగ్గించే ఆలోచన చేస్తా ఉంటున్నావు. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, తగ్గించే ఆలోచన కాదు. ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలికి పోయినావు అంటే టీఆర్ఎస్ ని బొంద పెడతారు పార్టీలు. జాగ్రత్త, ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ నడవదిగా. ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. కనీసం 3 లక్షల కోట్లన్నా వస్తుందని చెప్పి ఆయన లెక్క అంట. అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పింది, ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1 లక్ష కోట్లు వస్తున్నాయి. ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర 30-40 వేల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడరా, ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలు ఇక్కడ లేవట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేవట్లు. ఇదంతా డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టు జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకండి, 1000 అప్లికేషన్ కట్టింది కదా వదిలిపెట్టింది. దానికి 2.5 ఏళ్ళు చూసుకున్నాగా అయిపోతుంది. ఏమున్నా చెప్పు, 2.5 ఈత రాదు. ప్రజలలో అసంతృప్తి. ఏమంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? 1000 రూపాయలు ఇప్పుడు కట్టిరు కదా, ఇక అంతే చాలు, మేము ఫ్రీగా చేస్తాం. కేసీఆర్ 1 లక్ష కోట్లు దీని మీద సంపాదించాలని చూస్తున్నాడు. మరి నువ్వెందుకు పీకనికి పెట్టినావా? ఇప్పుడు నువ్వెందుకు పెట్టినావు? పీకనికి పెట్టినావా? ఆ రోజు ఉత్తుత్త అంటే దాంట్లోనే చెప్తున్నాడు, మనం ప్లాట్ కింద అని పెడితే అప్పుడు ప్రజల నుంచి కొద్దిగా ఎక్కువైతున్నది అన్న ఫీడ్బ్యాక్ వస్తే తక్కువ చేద్దాము అని కూడా చెప్పినాం. 1000 రూపాయలు కట్టించుకున్న తర్వాత ప్లాట్కు 200 రూపాయలు గజానికి ఎంతో పెడితే ఇది ఎక్కువైతున్నది, తక్కువ చేద్దామని కూడా చెప్పినాం. దాన్ని కూడా అంటే తక్కువ చేస్తున్నాడట. తక్కువ లేదు, ఎక్కువ లేదు, అసలు తీసుకోవద్దు. ఈ 1000 రూపాయలు కట్టిరు గంతే, ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. కోర్టులో కేసేసిండు ఆయన, కేసేసి ఆపేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఆ రోజు నువ్వు అన్నావు 1 లక్ష కోట్లు సంపాదిస్తాడు కేసీఆర్ ప్రభుత్వం దీంట్లో అని, నువ్వెందుకు పీకనికి మళ్ళీ పెడుతున్నావా ఇప్పుడు ఎల్ఆర్ఎస్? 1 లక్ష కోట్ల భారం నువ్వు ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు? మరి ఇప్పుడు అప్పుడు కోర్టులో కేసు వేసినావు, మరి ఇప్పుడు కూడా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోర్టులో కేసు వేస్తావా? లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తావా? చెప్పాలి అని చెప్పి నేను మీ అందరు హర్షధ్వానాల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.